నమస్తే, వెల్కమ్ టు అబి టీవీ. నేను బాను. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు ఫార్ములా ఈ కార్ రేస్. ఇక ఇదే అంశంపై కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గత కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేస్తూ అరెస్టు చేయకుండా తప్పించుకోగలిండు. కానీ ఇప్పుడు అదే కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ ఏసీబీ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేమంటూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు ఇదే అంశంలో కేటీఆర్ డైలమాలో పడ్డట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అటు గవర్నర్ అనుమతి తీసుకొని సిఎస్ ద్వారా లేఖ ఇప్పించి ఏసీబీకి కేసు నమోదు చేయించింది. ఇప్పుడు ఇదే అంశంపై కోర్టులో కేటీఆర్కు చుక్క ఎదురు కావడంతో కేటీఆర్ ఏం చేయాలనో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అటు కేటీఆర్ ఇంటికి కవిత, హరీష్ రావు బయలుదేరి చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే కోర్టులో కూడా చుక్క ఎదురైంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏం చేయాలని అటు వాళ్ళ న్యాయవాదులతో చర్చిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్పై వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్లో 50 కోట్ల అవినీతి జరిగింది. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, హెచ్ఎండిఏ అనుమతి తీసుకోకుండా, ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా విదేశీ సంస్థకు కట్టబెట్టారనే ఆరోపణలతో కేసు నమోదై కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుందనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే అంశంపై ఎందుకంటే ఇన్ని రోజులు క్వాష్ పిటిషన్ వేసి కోర్టులో అరెస్టు చేయకుండా నిలుపుదల చేసుకున్నటువంటి కేటీఆర్ ఇప్పుడు ఏం చేయాలనో డైలమాలో పడ్డ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసుకుంటే ఏసీబీ విచారణకు వెళ్ళిన కేటీఆర్ తన న్యాయవాదులను కూడా అనుమతించాలని కోరిండు. న్యాయవాదులను అనుమతించకపోవడంతో వెనుతిరిగి తన దారి ఇంటికి వచ్చేసిండు. ఇప్పుడు ఏసీబీ 9 తారీఖు మళ్ళీ విచారణకు రమ్మని ఆదేశించిన క్రమంలో కేటీఆర్ అరెస్టు తప్పదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు ఈ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే వస్తున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి నెలకొందని సమాచారం వస్తుంది. ఎందుకంటే బలమైన ఆధారాలు ఉన్నాయని అటు ప్రభుత్వం వాదిస్తుంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ కూడా వేసింది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే ఇటు మా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా వాదనలు వినాలంటూ కేవియట్ పిటిషన్ వేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక ఇదే అంశంపై కేటీఆర్కు గత కొంతకాలంగా ఇటు ఏసీబీ అటు ఈడీ నిద్ర లేకుండా చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏసీబీ 9 తారీఖు విచారణకు రమ్మనేది, అటు ఈడీ 16 తారీఖు రమ్మన్నది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎట్లయిందంటే అడకత్తెరలా పోకచక్కలాగా తయారైంది. ఎందుకంటే అటు ఈడీ ఇటు ఈసీ బలమైన ఆధారాలను రెడీగా చేసుకున్నది. ఇక అరెస్టు తప్పదనే వాదనలకు తెలంగాణ ప్రజలు వచ్చారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా చట్టం ఎవరికి చుట్టం కాదని అటు కాంగ్రెస్ నేతలు కానీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, పెద్దవాళ్ళకో న్యాయం పేదోళ్ళకో న్యాయం అనేది లేదు. ఈరోజు అందుకే కోర్టు కరెక్టు ఏసీబీ వాదనలు విని ఇటు కేటీఆర్ న్యాయవాదుల వాదనలు విని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా విచారణకు వెళ్లాల్సిందే అని కోర్టు కూడా తీర్పు చెప్పిన పరిస్థితిలో అటు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఇక చర్యలకు సిద్ధమైందనే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. గత కొంతకాలంగా కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి వాస్తవంగా నా తప్పేం లేదు, దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని కేటీఆర్ సవాలు విసిరిన దానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే తీటుగా విచారణకు ఆదేశించింది. ఏదైతే నన్ను అరెస్టు చేసుకోండి అని సవాలు విసిరిన కేటీఆర్ నన్ను అరెస్టు చేస్తారేమో అనే భయంతో క్వాష్ పిటిషన్ వేస్తూ ఇన్ని రోజులు దాటవేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విషయంలో కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఇక ఏసీబీకి ఫ్రీ హ్యాండ్స్ వచ్చింది. ఇక కేటీఆర్ను విచారణకు పిలిచి అరెస్టు చేసే పరిస్థితి కూడా తలెత్తిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే 9 తారీఖు ఇదే వేచి చూస్తున్నారు. ఇక దాదాపు 9 తారీఖు విచారణకు పిలిచి అటునుంచి అంటే కేటీఆర్ను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించే పరిస్థితి కూడా ఉండొచ్చు అని వస్తున్న సమాచారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం పోతుంది,
ఎక్కడి వరకు అవుతుందని ముందు ముందు మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది.